కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి వరుసగా రెండో రోజు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. భారీగా లీక్ అవుతున్న గ్యాస్తో మంటలు కంట్రోల్ కావట్లేదు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అగ్నిమాపక శాఖకు చెందిన అత్యాధునిక ఫైర్ ఇంజిన్స్తో పాటు ఓఎన్జీసీకి చెందిన అత్యాధునిక వాహనాలు ఘటనా స్థలిలో వాటర్ పంపింగ్ చేస్తున్నాయి. అయితే బావిలో గ్యాస్ స్థాయి తగ్గే వరకు మంటల్ని అదుపు చేయడం కష్టమేనంటున్నాయి రెస్క్యూ టీమ్స్. అగ్నిమాపక శాఖకు చెందిన 2 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్స్తో సహా మరో 4 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 8 మంది అధికారులతో కూడిన 50 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఓఎన్జీసీ కూడా అడ్వాన్స్డ్ వాటర్ టెండర్, మల్టీపర్పస్ వాటర్ టెండర్, మరో వాహనంతో మంటల్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఓఎన్జీసీకి చెందిన 20 మంది అధికారులు, 60 మంది ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అదనంగా మరో 20 మంది ఇంజనీర్లను నర్సాపురం యూనిట్ నుంచి పంపించింది. ప్రస్తుతం మంటల తీవ్రత కాస్త తగ్గిందని అధికారులు భావిస్తున్నారు. రాత్రంతా భారీ వెడల్పుతో ఎగిసిపడ్డ మంటలు తెల్లవారుజాము నుంచి కాస్త తగ్గాయి. 10 మీటర్ల వెడల్పులో ఎగిసిపడ్డ మంటలు కాస్త ఇప్పుడు సన్నగా కనిపిస్తున్నాయి, కానీ ఎత్తుకు ఎగబాకుతున్నాయి. మంటల్ని అదుపు చేసేందుకు వాటర్ పంపింగ్ చేస్తూనే ఉన్నారు. అటు మరిన్ని కొబ్బరి చెట్లు దగ్ధం కాకుండా చెట్లకు కూడా వాటర్ స్ప్రే చేస్తున్నారు. ఇరుసుమండ సమీపంలో మోరీ 5 డ్రిల్లింగ్ సైట్లో మంటలు ఎగిసిపడుతున్న ప్రాంతానికి ఇప్పటికే ఓఎన్జీసీ ఉన్నతాధికారులు చేరుకున్నారు. మంటలు నియంత్రించేందుకు నిపుణులతో ఓఎన్జీసీ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలంలోనే సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇరుసుమండ సమీపంలో మోరీ 5 డ్రిల్లింగ్ సైట్లో మొదట గ్యాస్ లీకేజ్ అయింది. తర్వాత పేలుళ్లు జరిగాయి. దీంతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి మంటలు. అగ్నికీలల్లో రిగ్, అందులోని లాగింగ్ టూల్, భారీ వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఇవన్నీ డీప్ ఇండస్ట్రీస్కు చెందినవే. నష్టం 100 కోట్లలో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మరోవైపు కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. సుమారు 500 వరకు కొబ్బరి చెట్లు కాలిపోయాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. భోగి ఇరుసుమండ ఓఎన్జీసీ బావి దగ్గర బ్లోఅవుట్ అనేది కొనసాగుతూ ఉంది. అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కొనసాగిన ఈ బ్లోఅవుట్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. అంటే నిన్నటితో పోలిస్తే మంటల ప్రభావం, అదేవిధంగా గ్యాస్ ప్రభావం తగ్గిందని ఇటు ఓఎన్జీసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అధికారులు చెప్తున్నప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ అనేది ఇంకా అలా కొనసాగుతూనే ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం చూసుకోవచ్చు, కొబ్బరి చెట్లన్నీ కూడా మాడి మసైపోయాయి. మరొక వైపు ఇటు చుట్టూ ఏదైతే ఈ ఓఎన్జీసీ బావి ఉందో దీని చుట్టూ కూడా దాదాపు 15 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆ గ్యాస్ అనేది ఇంకా అంతకంతకు పైకి వస్తూనే ఉంది. ఇటు ఓఎన్జీసీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, అదేవిధంగా దీనిపై ఉన్న అవగాహన ఉన్న ఎక్స్పర్ట్స్ అనేది చాలా స్పష్టంగా ఒకటే చెప్తున్నారు. గ్యాస్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతున్నాయి, కానీ ఈ మంటలు అనేది మనం అదుపులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఎక్స్పర్ట్స్ వచ్చినా కూడా దానికి రోజుల తరబడి సమయం పడుతుందని కూడా ఇప్పటికే ఇటు అధికారులు కావచ్చు, అదేవిధంగా ఓఎన్జీసీ టెక్నికల్ టీం చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మోరీ 5 డ్రిల్లింగ్ బావిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసేందుకు ఈ ఓఎన్జీసీ సమన్వయం చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, అంటే నిన్నటితో పోలిస్తే ఈ మంటల ఇంపాక్ట్ అనేది తగ్గినప్పటికీ కూడా దాని ప్రభావం ఇంకా అంతకంతకు ఇలాగే కొనసాగుతుంది. ఇప్పటికే డ్రిల్లింగ్ సైట్లో ఈ మొదట గ్యాస్ లీకేజ్ కావడం, అదేవిధంగా తర్వాత ఇరుసుమండ గ్రామాన్ని కూడా పూర్తిగా ఖాళీ చేయించేశారు. వాళ్ళందరినీ కూడా పక్కనే ఉన్న లక్కవరం గ్రామంలో పునరావాస కేంద్రాలకు తరలించారు. అంటే దీనికి సంబంధించి కూడా ఒక టైం అంటూ తమ ఒక టైం డ్యూరేషన్ అంటూ ఏమీ చెప్పలేము. ఈ గ్యాస్ సంబంధించి మంటలు, పేలుళ్ళు, అదేవిధంగా నిన్న పేలుళ్ళు, అదేవిధంగా భారీ మంటలు రావడంతో ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడైతే వీళ్ళందరూ పంట పొలాల్లో పనులు చేసుకుంటున్నారో ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఇదేనది ఎప్పటికి కంట్రోల్ అవుతుందో తాము ఎప్పటికీ చెప్పలేని పరిస్థితి ఉంటుందని ఓఎన్జీసీ టెక్నికల్ టీం కావచ్చు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్న వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా అంటే గతంలోనే ఈ
ఇరుసుమండి సమీపంలో 1993లో ఈ గ్యాస్ చమురు నిక్షేపాల వెలికితీత అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత ఓఎన్జీసీ దీనికి సంబంధించి 2024లో డీప్ ఇండస్ట్రీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు వాటర్ ఇందులో ఈ బావిలో వాటర్ ఎక్కువైపోవడంతో సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఇటు ఓఎన్జీసీకి సంబంధించిన టెక్నికల్ టీము, మరొక వైపు ఏదైతే ప్రస్తుతం సబ్ కాంట్రాక్ట్ చేస్తుందో ఈ లీజుకు తీసుకున్న డీప్ ఇండస్ట్రీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. అంటే అంచనాల కంటే గ్యాస్ ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే డ్రిల్లింగ్ ఫైట్ లో మొదట గ్యాస్ లీకేజ్ కావడం, ఆ తర్వాత ఈ అంచనాల కంటేనే డ్రిల్లింగ్ బావిలో ఎక్కువగా గ్యాస్ అనేది ఓవర్ఫ్లో అయిపోవడంతో ఇటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ ఉన్న పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి. ఎందుకంటే ఏం జరుగుతుంది ఏంటో తెలియని పరిస్థితి. ఇరుసుమండి గ్రామానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి అయితే పునరావాస కేంద్రానికి తరలించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు కూడా వాళ్ళని అక్కడే ఉండిస్తామని అధికారులు చెప్తున్న పరిస్థితి. భోగి.